మేడం చెప్పండి. ఏదైతే 'దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి' వాళ్ళు మనకందరికీ తెలిసిన కపులే. సో, వాళ్ళకి సంబంధించి ఈ 'బిగ్ బాస్' ఫేమ్ ఎవరైతే తనూజ ఉందో, వీళ్ళిద్దరూ కూడా కలిసి అక్కడ తనూజ బర్త్‌డే సెలబ్రేషన్ చేసుకోవడం వల్ల చాలా వరకు కేసయింది అని చెప్పేసి కూడా అన్నారు. సో, దాన్ని కేస్ బేస్ చేసుకొనే ఇప్పుడు ప్రముఖ యాక్ట్రెస్ ఎవరైతే ఉన్నారో 'జాహ్నవి కపూర్' ఆవిడ ఎవరైతే శ్రీనివాస్, మాధురికి సంబంధించి ఎవరు మాధురి అని చెప్పేసి ఆవిడ మాట్లాడారు. ఇదంతా సోషల్ మీడియాలో ఓవరాల్‌గా చక్కర్లు కొడుతున్న సిట్యుయేషన్. ఏంటి అసలు ఈ కాంట్రోవర్సీలేంటి ఇప్పుడు? అంటే దొంగలు పడిన 6 నెలలకి కుక్కలు మరిగినట్టు. ఆ! హ్మ్. ఇప్పుడు ఎక్కడో ఏదో జరిగితే ఆవిడకెందుకు? హ్మ్. డైరెక్ట్‌గానే చెప్పేసా జవాబు. ఓకే. ఇప్పుడు తప్పులు అందరూ చేస్తారు. ఒకసారి చేస్తారు, 2 సార్లు చేస్తారు. కొంతమంది ఏంటంటే నువ్వన్నట్టు కాంట్రోవర్సీ‌లో ఇరుక్కోవడానికి ఇష్టం కొంతమందికి. హ్మ్. అప్పుడు అందరూ నా వైపు చూస్తారు. ఎందుకు ఫేమ్ కోసమా? యాహ్! ఏమో ఏమన్నా గాని అందరూ నా వైపు చూడాలి. హ్మ్. జనాకర్షణ. ఓకే. ఆ! అలా అనుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది తెలియక కాకతాళీయంగా తప్పులు రిపీటెడ్‌గా జరిగిపోతుంటాయి. హ్మ్. ఎందుకంటే వాళ్ళ ఆలోచన శక్తి సరిగ్గా లేకపోవడము, ముందు చూపు లేకపోవడము, మనం హ్మ్. చేసే పని వల్ల రిఫ్రిగరేషన్స్ ఎలా ఉంటాయి అని ఆలోచించకపోవడము, పెద్దవాళ్ళు ఎవరైనా చెప్తే వినకపోవడము, ఈ లక్షణాల వల్ల ఏంటంటే చేసేస్తారు. హ్మ్. అది కంపు కంపు అయిపోతుంది. అది శబ్దం అణుగుతుందనుకో, మళ్ళీ ఆ తత్వం అటువంటిది గదా! మళ్ళీ హ్మ్. ఇంకోటి జేస్తారు. అది తెలిసా? తెలియక? లేకపోతే నాలెడ్జ్ లేకనా? అనేది వాళ్ళకే తెలియాలి. హ్మ్. అడిగి తెలుసుకోవాలి. ఎందుకమ్మా మరి ప్రతిసారి ఇలా జరుగుతున్నాయని. సరే అయిపోయింది. ఇది జరిగి ఎన్ని రోజులైంది? ఇప్పుడు ఆ మూల నుంచి ఒకళ్ళు, ఈ మూల నుంచి ఒకళ్ళు మళ్ళీ దీన్ని కెలకాలా? అవసరమా? తప్పేదో జరిగిపోయింది. పాపం దువ్వాడ శ్రీనివాస్ గారు గూడా వచ్చి ఎక్స్‌ప్లనేషన్ అవును. ఇచ్చారు. ఆయన అసలు నేను ఎప్పుడూ గూడా ఒక కోపము చూపించలేదు, జాలి చూపించలేదు వాళ్ళ వాళ్ళ మీద. అవును. నాకు ఈసారి శ్రీనివాస్ గారిని చూస్తే చాలా బాధ అనిపించింది శ్వేత. ఎందుకు? ఆయన ఎంత ఆవేదనగా చెప్పారు. హ్మ్. చెప్పినప్పుడు ఈ జనానికి మరి ఉండాలి కదా కాస్త బుద్ధి. హ్మ్. ఇప్పుడు ప్రపంచం అట్టుడికిపోతుంది ఓ పక్కన యుద్ధంతోటి. కరువు కాటకాలు మళ్ళీ రాబోతున్నాయా అని భయభ్రాంతులతో జనం ఉన్నారు. ఇంకా కొద్ది రోజులైతే ఈ పూట ముద్ద తినగలమా అనే పరిస్థితి కూడా రావచ్చు అని అనలిస్టులు చెప్తున్నారు. రైట్. నీకిప్పుడు 'దివ్యల మాదిరి' గురించి ఎందుకమ్మా? హ్మ్. హ్మ్. కదా! ఇప్పుడు జరిగిపోయింది. అయిపోయింది ఏదో. వాళ్ళ కేసులేసుకునే వాళ్ళేసుకున్నారు. లేకపోతే ఆయనొచ్చి ఎక్స్‌ప్లనేషన్ చెప్పుకున్నారు శ్రీనివాస్ గారు. అయిపోయింది గదా! ఇప్పుడు మళ్ళీ వచ్చి ఆవిడ ఇలా చేయటం ఏంటి అని అనటం అనేది అప్రస్తుతం. అనవసరం. హ్మ్. అనవసరం. ఆవిడెక్కడో ఉంది. మనకిక్కడ తెలుగు రాష్ట్రాల్లో మనిషి కూడా కాదు. ఇంక రేపొద్దున ఇంకొకళ్ళు లేపుతారు. అంటే ఒక్కొక్కళ్ళు లేపినప్పుడల్లా ఉలిక్కిపడుతూ ఉండాలా? హ్మ్. అనవసరం గదా! ఇది జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళని బాధపెట్టిన వాళ్ళవుతారు. లేకపోతే జనాన్ని మళ్ళీ ఇంకొకసారి లేవండ్రా బాబు కలికి రండి మళ్ళీ ఒక్కసారి గొడవకి అన్నట్టే ఉంటుంది గదా! హ్మ్. నేను లాస్ట్ టైం గూడా చెప్పాను. ఏంటంటే 'దివ్యల మాధురి' గారికి నేను చెప్పలేదు. శ్రీనివాస్ గారు అట్లా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నప్పుడు నేను చెప్పా. మీ వ్యక్తిత్వాన్ని ఎవరి ముందు పరచకండి. హ్మ్. జరిగిన పొరపాటు నేను తప్పు అనటం లేదిక్కడ. మీ దృష్టిలో పొరపాటే అని అన్నారు గాబట్టి, తెలియక జరిగిందన్నారు గాబట్టి, నేను గూడా పొరపాటుగానే చూసి, ఒక పొరపాటు జరిగినప్పుడు మళ్ళీ, మళ్ళీ మనం జాగ్రత్త పడటం అవసరం. హ్మ్. ఎందుకనంటే, ప్రతి మనిషికి ఒక విలువ, పరువు అన్నీ అనేవి ఉంటాయి. వాటిల్ని ఎవరి చేతుల్లోనో మనం ఎందుకు పెడుతున్నాం? మనం పొరపాట్లు చేస్తున్నప్పుడు జరగకుండా జాగ్రత్త పడాలి. హ్మ్. పడినప్పుడు ఇక మీద తప్పులనేవి జరగకుండా ఉంటాయి. పొరపాట్లు చేసుకుంటూ వెళ్తుంటే అవి తప్పులుగా అయిపోతుంటాయి. కాబట్టి శ్రీనివాస్ గారికి నేను చెప్పిందేంటంటే, మీరు ప్రతిసారి ఇట్లా వచ్చి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వకండి. మీ వ్యక్తిత్వాన్ని ప్రజల ముందు గాని, మరెక్కడ గాని పెట్టకండి. హ్మ్. మీరంటే ఇంతకుముందు అందరికీ గౌరవం ఉంది. ఒక గుర్తింపు ఉంది. ఫలానా ఆయన చాలా మంచి వ్యక్తి, గొప్ప వ్యక్తి అన్న పేరు ఎలా అయితే ఉందో, అది మీరు కంటిన్యూ చేసుకోండి. అంటే మీరిద్దరు వ్యక్తులు 2 కాపురాలు విడగొట్టుకొని, మీరిద్దరూ కలిసి జీవించడం సమాజానికి చాలా పెద్ద తప్పయింది. హ్మ్. ఎందుకనంటే ఇది తప్పే. అందరికీ తప్పే. ఎందుకంటే 2 కుటుంబాలు విడిపోయాయి. పిల్లలు ఎదుగుతున్నారు. అందరూ ఆడపిల్లలే. హ్మ్. చాలా సమాజం యొక్క ప్రభావం చాలా ఉంటుంది. హ్మ్. తండ్రి ఆవశ్యకత చాలా ఉంటుంది ఆడపిల్లలకి. ఎంత వాళ్ళు చదువుకుని ఉద్యోగాలు చేసినా, డాక్టర్లైనా, ఇంకోళ్ళైనా వాళ్ళకి ఒక కుటుంబం యొక్క బలం అనేది కావాలి. అవును. అది లేకుండా మీరిద్దరూ అలా విడి వచ్చేసి ఇలా ఉన్నప్పుడు ఈ పిల్లలకి ఏం సమాధానం చెప్తారు? ఏం చెప్పుకున్నారు మీరు? ఇంత ఆస్తి రాసేస్తారు. లేకపోతే మీకు అవసరమైనప్పుడల్లా కాంటాక్ట్ అవ్వండి. నేను సహాయంలోనే ఉంటాను అని మీరు బాధ్యతగా చెప్పినంత మాత్రాన అది బాధ్యత అవ్వదు. హ్మ్. సరే ఆ తప్పు అది జరిగిపోయింది. జనం దాన్నే దృష్టిలో పెట్టుకొని ట్రోల్ చేస్తూనే ఉన్నారు వీళ్ళని. కాబట్టి ఇలాంటి పొరపాట్లు మీరు చేయకండి.
మీరు భార్యాభర్తలం అంటున్నారు, పెళ్లి చేసుకున్నాం అంటున్నారు, భక్తిగా గుడికి వెళ్ళాలంటుంది, వెళ్ళండి, పద్ధతిగా దండం పెట్టుకోండి, మీ మొక్కులుంటే తీర్చుకోండి, ఒక పెద్ద మనిషిగా మీరు గుర్తింపు అక్కడ పొందండి, రండి. కానీ ఇలాంటివి మూడో వ్యక్తి కోసం వెళ్ళి ఒక పొరపాటు, మీకై మీరు వెళ్ళి ఇంకో పొరపాటు, రీల్స్ తీయడము, ఇంకోసారి వెళ్ళి రామాయణం చిత్రించిన చీర కట్టుకున్నారని చెప్పి అది కూడా ట్రోల్ అయ్యారు. ఆవిడేమనుకుంటారంటే ఒకవేళ ఆవిడ షోరూంలో కొత్తగా వచ్చిన డిజైన్ ఏమో దాన్ని పబ్లిసిటీ ఇద్దామని చెప్పి ఆవిడ ఇచ్చుకుందేమో, ఆవిడ దృష్టిలో అది కరెక్ట్ కావచ్చు, కానీ అది మన పురాణాన్ని చిత్రించినటువంటి చీరని అందరూ కొనుక్కుని ఒంటి మీద కట్టుకుంటే అది మన హిందుత్వాన్ని ప్రచారం చేసినట్ట, హిందుత్వాన్ని భగవంతుడిని మనం అవమానం చేసినట్ట అనేది ఎవరికి వాళ్ళు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇలాంటి తెలుసో తెలియక పొరపాట్లే అని నేను అంటున్నాను. ఇప్పటికీ ఇలాంటి పొరపాట్లు కొన్నాళ్ళకి తప్పులుగా మారిపోతాయి. కాబట్టి దివ్యల మాధురి గారు మీరు కూడా కాస్త ఆలోచించండి, ఏ పని చేసినా కూడా ఇలా అందరి దగ్గర అందరి నోట్లో నానకండి. పొరపాట్లు జరుగుతున్నాయి కాబట్టి ఏ పని చేసినా కొంచెం మీరు బాగా ఆలోచించండి. మీ ఉంటారు కదా మీ కుటుంబంలో సభ్యులందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుని మంచిగా చెడ్డ అని నిర్ణయించుకున్న తర్వాతనే మీరు బయటకు వచ్చి చేయాలనుకున్నది చేయండి. కానీ ఇలా అందరి నోళ్ళల్లో నాని మీరు కాంట్రవర్సీకి గురవ్వద్దు, ట్రోల్కి గురవ్వద్దు, మీరు మానసికంగా కూడా బాధపడవలసిన అవసరం కూడా లేదు. అంటే మేడం ఇక్కడ నాట్ ఓన్లీ మాధురి గారు, గీతు రాయల్ కూడా అంతకుముందు సోషల్ మీడియాలో ఇలానే చేశారు. కానీ వాళ్ళు ఇలా పెళ్లిళ్ళు చేసుకొచ్చిన వాళ్ళు కాదు కదా, వాళ్ళు వేరే విధంగా ట్రోల్ అవుతారు. ఇప్పుడు ఒక అమ్మాయి బట్టలు ఉన్నాయా లేవా అన్నట్టుగా వేసుకుని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి అదొక రకం తప్పు, ఆవిడ ఆ దృష్టితోనే ట్రోల్ చేస్తారు కదా. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఆఫ్ ట్రోలింగ్ ఉంటుంది. మీరు పదే పదే 2 కుటుంబాలు విచ్ఛిన్నం అయినాయి కాబట్టి మీ మీద బాగా కోపం ఉంటుంది సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా. అలాంటప్పుడు మీరు వెళ్ళి ఇలాగా మీ దృష్టిలో మంచి అనుకుని చేసినా కూడా సమాజానికి అవి చెడుగానే అనిపిస్తాయి. అంటే చెడుని కూడా కాదు, నచ్చదంతే, నచ్చదు. ఒక మనిషి మీద ఇష్టత తప్పితే వాళ్ళు ఏం చేసినా సరే నచ్చదు. ఇది ఇక్కడ జరుగుతున్నది. కాబట్టి మీరు ఏది చేసినా బాగా ఆలోచించి చేయమనేది ఒక సోదరిగా నేను చెప్తున్నాను. మీరు ఆలోచించు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.